హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చిన్నప్పుడు ఎప్పుడైనా అలా నది లేదా చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు వాటి ఒడ్డున కూర్చుని నీటిలోకి రాయి లేదా ఏదైనా వస్తువు విసిరారా? మీరు విసిరిన రాయి లేదా ఇంకేదైనా వస్తువు క్షణాల్లో నీటిలో మునిగిపోవడం గమనించారా? మనం నీటిలోకి బలంగా ఏది విసిరినా సెకండ్ కంటే తక్కువ సమయంలో అది నీటిలోకి వెళ్ళి మాయమవుతుంది. అప్పుడు మనకు అనిపిస్తుంది ఒక చిన్న రాయి లేదా ఇనప మేకు నీటిపై తేలలేకపోయింది అని. ఇది ఆశ్చర్యంగా అనిపించినా ఇదే జరిగేది. కానీ ఫ్రెండ్స్, మీకు ఒక పెద్ద డౌట్ వచ్చే ఉండాలి. కొన్ని లక్షల టన్నుల బరువున్న భారీ ఓడలు, పెద్ద పెద్ద షిప్స్, యాచెస్ అన్ని సముద్రపు నీటిపై ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలా తేలుతాయి అని. కొన్ని వందల టన్నుల బరువున్న ఆ క్రూజ్ షిప్ లోపల ఎన్నో స్విమ్మింగ్ పూల్స్, రెస్టారెంట్స్తో పాటు 10 నుంచి 15 అంతస్తుల భవనాలు కూడా ఉంటాయి. అంతేకాకుండా అందులో ఫర్నిచర్ కూడా ఉంటుంది. ఎంతోమంది మనుషులు భూమి మీద బిల్డింగ్లో ఉన్నట్టు హాయిగా ఉంటారు. కొన్ని వేల మైల్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం చేస్తారు. అయినా ఆ ఓడలు మునిగిపోకుండా సముద్రంలో ఎలా తేలుతాయి? దానికి ఏమైనా సెట్టింగ్ ఉందా అన్న సందేహం మీలో ఎవరికైనా కలిగిందా? ఈ వీడియోలో అసలు ఆ షిప్స్ నీటి మీద ఎన్నో గంటలు ఎలా తేలుతాయి, ఎలా ప్రయాణం చేస్తాయి అనే విషయాన్ని అర్థమయ్యేలా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చాలామందికి ఇంజనీరింగ్, సైన్స్ సబ్జెక్ట్ అస్సలు నచ్చదు. కానీ కొంతమంది సైన్స్తో ఆడుకుంటే మరికొంతమంది ఇంజనీరింగ్ ఐడియాస్తో అద్భుతాలు సృష్టిస్తారు. ఈ సబ్జెక్ట్ అంటే ఆసక్తి లేనివారు ఓడల కింద పెద్ద పెద్ద టర్బైన్స్ లేదా భారీ ఇంజిన్లు పెడితే ఓడ దానంతటికి అదే పైన నుంచుని ఉంటుంది అని అనుకుంటారు. ఈ ఆలోచన వినడానికి చాలా ఫన్నీగా అనిపిస్తుంది. సముద్రం మధ్యలో ఒక ఓడ ఇంజిన్ ఆగిపోతే అది వెంటనే సముద్రంలో మునిగిపోతుంది అని కూడా అనుకుంటారు. అందుకే చాలామంది ఓడలో ప్రయాణం చేయడానికి ఆసక్తి చూపించరు. కానీ ఆలోచించండి, కొన్నిసార్లు ఓడలు సముద్రపు మధ్యలో కదలకుండా ఉంటాయి. కొన్ని రోజులు అలానే ఆగిపోతాయి. కానీ ఒక్క అంగుళం కూడా మునిగిపోదు. ఏ ఇంజిన్ సహాయం లేకుండానే అలలపై హాయిగా తేలుతూ ఉంటుంది. ఇది ఎలా సాధ్యం? ఓడ తయారు చేసిన వాళ్ళు మ్యాజిక్ చేశారా, లేదా భారీ యంత్రాలు కింద పెట్టడం వల్ల అలా జరిగిందా అనే సందేహం మనలో ఎంతోమందికి వచ్చే ఉండాలి. కానీ ఫ్రెండ్స్, అసలు మ్యాజిక్ అంతా నీటిలోనే ఉంది. మనకు తెలియని ఒక రహస్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నీటిలో ఒక ప్రత్యేకత దాగి ఉంది. అదే సూపర్ పవర్. దాన్ని మనం గుర్తించాం. మీరు గమనించారో లేదో, నీటి లోపల మనం ఏదైనా ఒక వస్తువును బలవంతంగా పంపిస్తే ఆ వస్తువు నీటిని పక్కకు నెట్టి నీటిలో తనకంటూ ఒక చోటును ఏర్పరచుకుంటుంది. కానీ నీరు చాలా మొండిది. దాని ప్రదేశంలోకి ఇంకొకరు రావడం, నీటిలో కలవడం దానికి అస్సలు ఇష్టం ఉండదు. అందుకే లోపలికి వెళ్ళిన వస్తువు తిరిగి బయటకు పంపించేస్తుంది. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. నిజ జీవితంలో రోజు స్నానం చేస్తాం. మనం స్నానం చేసేటప్పుడు ఒక ఖాళీ మగ్గునో లేదా ఏదైనా బరువైన వస్తువునో లేదా ఫుట్బాల్నో నీటితో నిండిన ఫుల్ బకెట్ లోపలికి ముంచడానికి ప్రయత్నిస్తే ఏమవుతుంది? ఆ బాల్ లోపలికి మునగదు. మనం ఎంత బలంగా లోపలికి నొక్కుతున్నామో అంతే బలంగా నీరు దాని పైకి పంపిస్తుంది. మనం ముంచిన వస్తువు బౌన్స్ బ్యాక్ అవుతుంది. అప్పుడు మనకు అనిపిస్తుంది నీటికి ఇంత పవర్ ఉందా అని. ఇది మనం గమనిస్తే నీటిలో ఏదో స్ప్రింగ్ ఉంది, అది నీటిలోకి ఏ వస్తువుల్ని వెళ్లకుండా ఆపుతుంది అని మనం అనుకుంటాం. కానీ విజ్ఞాన శాస్త్రం ప్రకారం మీరు పైకి నెట్టే ఈ బలాన్ని బ్యూయాన్సీ అని అంటారు. నీటి లోపలికి ఏది వెళ్లకుండా ఉంచేది కేవలం ఈ నెట్టడమే. భూమి సంగతి వేరు. భూమి యొక్క ఆకర్షణ శక్తి వల్ల ప్రతి వస్తువుని భూమి కిందకు లాగుతుంది. కానీ బియాన్సీ నీటిలో ఉండడం వల్ల బలమైన వస్తువు పైకి నెడుతుంది. ఇప్పుడు మన మనసుల్లో మరో ప్రశ్న ఏర్పడొచ్చు. నీటిలో ఉన్న ఈ బలం ప్రతి వస్తువు మీద పనిచేస్తుంది కదా, మరి కొన్ని వస్తువులు నీటిలో మునుగుతాయి. ఇనప మేకు సముద్రం లేదా నీటిలో వేసిన వెంటనే మునిగిపోతుంది. కానీ అదే ఇనుముతో చేసిన ఓడ ఎలాంటి ఇబ్బంది లేకుండా తేలుతుంది అని. దాదాపు 200 ఏళ్ల క్రితమే ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది. దాని సమాధానం ఏంటో మీరు తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? అయితే వినండి. ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక చిన్న జానపద కథ ఉంది. అదేంటో తెలుసా? ప్రాచీన కాలంలో గ్రీస్ అనే దేశంలో ఆర్కిమెడిస్ అనే ఒక గొప్ప శాస్త్రవేత్త ఉండేవాడు. ఆయన చాలా మేధావి. ఎప్పుడు ఏదో ఒక ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండేవాడు. ఆయన ఐక్యూ మామూలు మనుషుల ఐక్యూ కంటే చాలా ఎక్కువగా ఉండేది. ఒకరోజు ఆయన స్నానం చేయడానికి బాత్ టబ్లోకి దిగారు. ఆ బాత్ టబ్ నిండా నీరుంది. అందులో ఆయన కూర్చున్నప్పుడు ఆయన శరీరం బరువు వల్ల కొంత నీరు బయటకు వెళ్ళిపోయింది. చాలామంది మామూలు మనుషులు ఈ విషయాన్ని పట్టించుకోరు. మనం టబ్బులో కూర్చున్నాం కాబట్టి నీరు బయటకు వచ్చేసింది అని అనుకుంటారు. కానీ ఆర్కిమెడిస్ ఐక్యూ 200. పైగా ఆయన ఒక శాస్త్రవేత్త. అందుకే ఆయన మెదడు మెరుపులా పనిచేసి ఆయనకి ఎప్పటి నుంచో కావాల్సిన ఒక సమాధానం దొరికింది. అందుకే అక్కడ నుంచి యురేకా యురేకా అని అరుస్తూ బయటకు పరిగెత్తుకుంటూ వచ్చేశారు. యురేకా అంటే నేను సాధించాను అని అర్థం.
అదే ఆయన కనిపెట్టిన ఆర్కిమెడిస్ ఫార్ములా. ఇది చాలా సింపుల్ ఫార్ములా. ఏదైనా వస్తువు నీటిలోకి వెళ్ళిన తర్వాత అది తన సొంత బరువు కంటే ఎక్కువ లేదా సమానమైన నీటిని పక్కకు నెట్టేస్తే అప్పుడు నీరు కింద నుంచి నెట్టే బలం అంతే బలంగా తయారవుతుంది. ఆ వస్తువుని పైకి లేపుతుంది. ఇక ఆ వస్తువు తేలుతుంది. మరి ఇనుప మేకు చాలా గట్టిగా ఉన్న చిన్నగా ఉంటుంది, కానీ అది నీటిలోకి వెళ్ళినప్పుడు కేవలం కొంత నీటినే పక్కకు నెట్టగలదు. అది నెట్టిన కొన్ని చుక్కల నీటి బరువు ఆ మేకు బరువు కంటే చాలా తక్కువ. అందుకే నీటిపై నెట్టే బలం దానికి తక్కువగా ఉండడం వల్ల గ్రావిటీ గెలుస్తుంది. మేకు నేరుగా సముద్రం లోపలికి వెళ్ళిపోతుంది. మరి ఇనుముతో చేసిన అంత పెద్ద ఓడ ఎలా తేలుతుంది? మేకు కూడా ఇనుముతోనే కదా తయారయ్యింది అన్న సందేహం మనలో చాలామందికి రావచ్చు. ఇక్కడే ఇంజనీర్స్ ఎంతో తెలివిగా ఆలోచించి చేసిన కృషి మనందరికీ అర్థం అవ్వాలి. 200 ఏళ్ల క్రితం మొదటిసారి ఇనప ఓడలను తయారు చేయాలి అని ఇంజనీర్లు అనుకున్నారు. ఇలా ఓడలను తయారు చేసి నీటిపై చేర్చడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అని వాళ్ళు డిసైడ్ అయ్యారు. చాలామంది ఓడని నీటిలో వదలడం ఏంటి అని ఎగతాళి చేశారు. వాళ్ళు ఎగతాళి చేసింది ఓడ గురించి కాదు, ఇనుముతో తయారు చేసిన ఓడ గురించి. చెక్క నీటిపై తేలుతుంది, ఇనుము మునిగిపోతుంది. వాళ్ళు అనుకున్న ప్రాజెక్ట్ పూర్తి కాదు అని వాళ్ళు ఎన్నోసార్లు చెప్పారు. ఇనప ఓడ తయారు చేయడం ప్రపంచంలో తెలివి తక్కువ పని అని వారు అనుకున్నారు. కానీ సైన్స్ ఏ మ్యాజిక్కి తక్కువ కాదు అని ఇంజనీర్స్కి బాగా తెలుసు. సైన్స్తో అద్భుతాలు సృష్టించవచ్చు అని సైంటిస్టులు దాని మీద ఎన్నో రీసెర్చ్లు చేశారు. దేన్ని ఎలా వాడాలో ఎలా ఉపయోగించాలో అనే ప్రాసెస్ తెలిస్తే ఆ ప్రాసెస్ సులభంగా మారుతుంది. ఒక ఓడను పెద్ద ఇనప ముక్కలాగా తయారు చేసి నీళ్ళలోకి వదిలితే అది 100% అంటే పూర్తిగా మునిగిపోయింది. ఇక వారు ఓడ కింద భాగాన్ని ఖాళీ డబ్బా గిన్నె ఆకారంలో తయారు చేశారు. ఈ ఖాళీ ప్రదేశంలో ఏముంటుంది? ఏమీ ఉండదు, కేవలం గాలి. అంతే, గాలి మాత్రమే ఉంటుంది. మనం శ్వాస పీల్చుకునే గాలి వెళ్ళడానికి ఆ ప్రదేశాన్ని వదిలేశారు. గాలి డెన్సిటీ నీటితో పోలిస్తే చాలా తక్కువ. భారీ ఇనుము ఆ ఓడ లోపల నిండిన 1,00,000 లీటర్ల తేలికపాటి గాలి కలిసినప్పుడు ఓడ యొక్క సగటు సాంద్రత నీటి సాంద్రత కంటే తక్కువగా మారుతుంది. ఇంకా ఈజీగా చెప్పాలంటే ఇంజనీర్స్ తమ ఆలోచనలను ఉపయోగించి ఒక ఇనప కొండని ఒక పెద్ద ఇనప బెలూన్గా తయారు చేశారు. ఇప్పుడు ఆ బెలూన్ లోపల గాలి ఉంది. అది నీటిపై చాలా తేలికగా అనిపిస్తుంది. ఇక సముద్రపు నీరు ఓడని ముంచలేదు. అందుకే సముద్రం తన గుండెలపై ఆ ఓడని మోయక తప్పదు. నీటిలో ఉండే ఆ సూపర్ పవర్ ఆ భారీ ఓడను అలలని బ్యాలెన్స్ చేస్తుంది. కానీ ఇది కేవలం ఓడ లోపల ఉన్న గాలి ఉన్నంత వరకే అది సముద్రంపై అలా ఉండగలదు. అందుకే సైంటిస్టులు వాటిని బ్యాలెన్స్ అయ్యేలా తీర్చిదిద్దారు. ఫ్రెండ్స్, మరి టైటానిక్ షిప్ ఎందుకు మునిగిపోయింది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎన్నో టన్నులు ఉన్న టైటానిక్ షిప్ మంచుకొండను ఢీకొట్టిన తర్వాత చాలా పెద్ద సమస్య ఏర్పడింది. టైటానిక్ షిప్ కింద భాగం మంచుకొండని ఢీకొట్టింది. గాలి ఉండాల్సిన ఆ ప్రదేశంలోకి సముద్రపు నీరు అనుకున్న దానికంటే వేగంగా చేరిపోయింది. లోపల గాలి ఉండాల్సిన ప్రదేశంలో భారీ నీరు వెళ్ళడం వల్ల ఓడ సాంద్రత మరింత పెరిగింది. దానివల్ల ఓడలో బరువు పెరిగి నీటి నుంచి ఓడ కిందకు వెళ్ళిపోవడం మొదలుపెట్టింది. దాని బలం తగ్గడంతో ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధమైన టైటానిక్ ఓడ సముద్రపు లోతుల్లో వెళ్ళిపోయి ఇప్పటికీ అక్కడే సమాధైపోయింది. అందుకే ఓడలను తయారు చేసేటప్పుడు నీరు లోపలికి రాకుండా చాలా జాగ్రత్తగా శ్రద్ధగా తయారు చేస్తారు. ఫ్రెండ్స్, మానవుడు తన తెలివితేటలతో పాటు విజ్ఞానం, ఇంజనీరింగ్, సైన్స్ నుంచి అద్భుతమైన ప్రాజెక్ట్స్ తయారు చేయొచ్చు. ఈ అద్భుతమైన కలయికతో సముద్రపు అలలపై తేలుతున్న ఒక నగరాన్ని నిర్మించాడు. అది అక్కడితో ఆగలేదు. ఎప్పుడైతే ఇలా సముద్రంపై ఓడలు ప్రయాణం చేయొచ్చు అని ఇంజనీర్స్ అర్థం చేసుకున్నారో ఆ తర్వాత మరిన్ని అద్భుతాలు సృష్టించడం మొదలుపెట్టారు. ఇప్పుడు సముద్రం మీద కేవలం ఒక రకమైన షిప్సే కాదు, ఎన్నో రకాల షిప్స్ తయారు చేశారు. ఇక మీకు ఐక్యూ కాన్సెప్ట్ కూడా అర్థమైంది కదూ. ఎక్కువ ఐక్యూ ఉన్నవారి ఆలోచనలు ఎప్పుడు కూడా ఏదో ఒకటి చెయ్యాలి అని వెతుకుతూనే ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోస్ వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.